వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే ఉద్యమాన్ని ప్రారంభించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వనజీవి రామయ్య భౌతిక కాయానికి కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు తుమ్మల. భారత ప్రభుత్వం వనజీవి రామయ్యను గుర్తించి పద్మశ్రీ ఇచ్చిందని చెప్పారు. నిరుపేద అయ్యుండి కోటి మొక్కలు నాటిన ఘనత వనజీవి రామయ్యదని చెప్పారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఏ విధంగా అంత్యక్రియలు చేస్తారో వనజీవి రామయ్యకు కూడా అలానే నిర్వహిస్తామన్నారు తుమ్మల. నాకు గత 30-40 సంవత్సరాలుగా నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా అతనికి ఈ కార్యక్రమం యొక్క అవసరం, ఆయన చిత్తశుద్ధి, ఆయన కమిట్మెంట్ దేశమంతా రావాలని చెప్పి ఆయన ఏది అడిగితే అది ఆనాడు జిల్లా కలెక్టర్లకు చెప్పి ఆయనకి సహకరించాం. ఆ సహకారం వల్ల ఆయన జీవితం మొత్తం కూడా ఇదే పని మీద, చెట్లు నాటుడు పని మీదనే ఆయన జీవితాంతం ఉండటం వలన భారత ప్రభుత్వం కూడా దాన్ని గమనించి ఇటువంటి వ్యక్తుల యొక్క జీవితాలకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ దాని యొక్క బిరుదునిచ్చి గౌరవించింది. తెలంగాణ ప్రజలందరూ కూడా వనజీవి రామయ్య గారి జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కడు పేదవాడైనటువంటి రామయ్య గారు ఈ మహాసంకల్పానికి పూనుకొని భారతదేశ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ గుర్తింపుకు తగ్గట్టుగా ముఖ్యంగా మన జిల్లా అడవులు కోల్పోతున్నటువంటి సమయంలో అందరం కూడా చెట్లు పెంచి మీకు ఉపయోగపడేవి, మీకు లాభాన్ని ఇచ్చేవి, మీకు ఆదాయాన్ని ఇచ్చే చెట్లే పెంచుకోండి, లేకపోతే మీకు డబ్బులు వచ్చే చెట్లే వేసుకొని పెంచుకోండి. అది రామయ్య గారి గుర్తుకుంటుంది.